వయసులా కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టాలన్నా, కోడలిని తెలివిచ్చి ఇంట్లో ఉంచుకోవాలన్నా, గోళీలకో టానికులకో కావాలన్నా అవ్వ తాతలకు ఆసరైతదని సర్కార్ పింఛనిస్తుంటది. కానీ గీడ మాత్రం తీసుకున్న పింఛన్ మొత్తం రిటర్న్ కట్టుమని నోటీసులు ఇచ్చిన ముచ్చట సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. ఆఖరికి ఆ ముచ్చట కేటీఆర్ దాకా పోయే వరకల్లా ఇగో గీ తీర్ల గరమైందిగా. ఇసొంటి ముచ్చట్లు చూసినప్పుడు ఏమనాలనో ఏమో అర్థం కాదు పోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలామెకి పింఛన్ కింద ఇచ్చిన 1,70,000 వెనకకియాలని సర్కార్ నోటీసులు ఇచ్చిరు అనుకుంటా ఓ ముచ్చట మస్తు వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. ఈ ముసలామె బిడ్డ వైద్య శాఖలో పనిచేసేదట, కానీ 2017లో చచ్చిపోయిందట. ఇక అప్పటి సందే పక్షవాతం వచ్చి అడ్డం పడ్డ ఈమెకు వెనక ముందు ఎవ్వరు లేరని ఈమెకు పింఛన్ వస్తుందట. అయితే ఆమె బిడ్డే అప్పుడు సర్కార్ కొలువు చేసింది కాబట్టి పింఛన్ తీసుకునే తందుకు నువ్వు అర్హురాలే కాదు, ఇప్పటి సంది ఇచ్చుడు బంద్ చేసుడే కాకుండా ఇన్నేళ్ల సంది తీసుకున్న 1,72,928 రూపాయల పింఛన్ కూడా రూపాయితో సహా రిటర్న్ కట్టు అని కొత్తగూడెం మున్సిపల్ ఆఫీసుల పేరు మీద రికవరీ నోటీస్ పంపినట్టు ముచ్చట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసి కేటీఆర్ సార్ మస్తు గరమై ఎక్సులో ఆయన కోపానంతా రాసుకొచ్చిండు. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 కూసిపోయింది అన్నట్టు కొత్తగా మస్తు పథకాలు ఇస్తామని చెప్పి ఉన్న సంక్షేమ పథకాలతో ఇదివరకు ఇచ్చిన పైసలను కూడా వెనక కడుగుతుంది సర్కారు అని అరుచుకున్నాడు గట్టిగా. పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ సొంటి ముసలులకు మా కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పింఛన్ పైసలు వెనక గుంజుకున్నాడు రేవంత్ సర్కార్ మానవత్వం లేని పద్ధతికి నిదర్శనం అని కూడా రాసుకొచ్చిండు. ఇక ఇది చూసి చాలా మంది తీరొక రకంగా కామెంట్ చేయబట్టిరు. ఇట్లా నోటీసులు ఇచ్చిన కొందరు అత్యుత్సాహ ఆఫీసర్లు వాళ్ళ అతికే తెలివి పనితనం చేయంగా మొత్తం సర్కారే బదనామే కాడికి వస్తుందిగా అనుకుంటా గుల్గబట్టిరు. సీఎం లేకుంటే మంత్రుల ఎవలా ఇచ్చిన పింఛన్ వెనక తీసుకోమని ఆర్డర్లు వేసింది. వాళ్ళేమో పబ్లిక్ మంచి చేయాలనే తనలాడుతుంటారు, కానీ లోకల్ ఆఫీసర్లు ఏమో ఇటువంటి నోటీసులతో గవర్నమెంట్ మొత్తాన్ని మాటలు పడేటట్టు చేస్తారు. ఇప్పటికన్నా ఇటువంటి ఓవర్ యాక్షన్లు బంద్ చేసి చక్కగా డ్యూటీలు చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది అనుకుంటా సొట్లతో కూడిన పోస్టులు వేయబట్టిరు నెటి జనాలు. నాగుల పంచమి నాడు పాము పాలు తాగుతుందని పుట్టల పాలు పోస్తేనే కొందరు భక్తి అని నమ్ముతారు, ఇంకొందరు మూఢనమ్మకం అని అంటారు. కనబడని పాము పాలు తాగుతుందంటే నమ్మనోళ్ళు ఈడ కనిపించే విగ్రహం నీళ్లు తాగుతుందంటే నమ్ముతారు. అందుకే కళ్ళ గట్టినట్టు చూపియనికి గీ వీడియో పట్టుకొచ్చిన. ఇక చూసినాక అనుర్రి ఏమంటారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, పవన్ సార్ కూడా వారాహి అమ్మ మాల వేసుకొని దీక్ష చేస్తుండు. గట్ల చాలా మంది ఇండ్లనే విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటారు. అట్లా విశాఖ సింహాద్రిపురంలా గీ అక్క కూడా వారాహి అమ్మ విగ్రహం పెట్టి పూజలు చేస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో పెట్టిన వారాహి అమ్మ విగ్రహం నీళ్లు తాగుతుందట. ఆగో విగ్రహం నీళ్ళు తాగుడైంది, మమ్మల్ని పిచ్చోలని చేస్తున్నావా ఎట్లా అని తిట్టుకోకుర్రుల్లా. కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుర్రి. ఆ శంషలున్న నీళ్లు అమ్మ విగ్రహం నోటికాడ పెట్టంగానే ఎట్లా మాయమైనయో. నోటితో చెప్తే ఎవ్వరు నమ్మకుట మాటలు కొట్టివాడేస్తారని గిట్ల వీడియో తీసి పెట్టిర్రు. ఇక ఇది చూసి అమ్మ వారాహి అమ్మకు జై, ఆమె మహిమ ఇదంతా అని కొందరంటే చల్ ఇందులో మతలబుంది, లేకుంటే విగ్రహం నీళ్ళు తాగుడైంది, ఆ విగ్రహంకు ఏదో లాజిక్ ఉంది అని ఇంకొందరు కొట్టివారేస్తుర్రు. చందు 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 ఇంత బాధమ్మా నేను నన్ను కూడా తీరు నిన్ను తీసిన చందు నువ్వు అమ్మా ఎంత బాధ అవుతుందమ్మా అమ్మ తాగిపించుకోండి, నువ్వు తాగిపించుకొని అబద్ధం అట్లా నాన్న మాట పెట్టండి, దగ్గర పెట్టండి. ఎంత ఫాస్ట్ గా వస్తుంది